హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం మళ్ళీ కుకింగ్ వీడియో చేస్తున్నాం. కుకింగ్ వీడియోలో ఏం స్పెషల్ అంటే దమ్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ కాదు, చెన్నై బిర్యానీ చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ మీకు చూపిస్తాను, చూద్దాం రండి. ఇది చికెన్లో ఫస్ట్ నేను బిర్యానీలో పీస్ తెల్లగా ఉంటుంది కాబట్టి, తెల్లగా ఉంటే మనకి అంత తినాలనిపించదు కదా, అందుకని రెడ్డిగా అనిపించాలని ఫస్ట్ ఓన్లీ కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి మాత్రం కలిపి పెట్టుకున్నా. కొంచెం నానింది. దాని తర్వాత దానికి కావాల్సినవన్నీ ధనియాల పౌడర్, చిల్లీ, గ్రీన్ చిల్లీ, లెమన్ రసం, గరం మసాలా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ తెలుసు కదా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ఫ్లవర్, అవి ఒక స్పూన్ పసుపు, మనకు కావాల్సినంత కారం, టమాటాలు ఒక చిన్నవి. నేను 1 kg బిర్యానీ చేస్తున్నా అండి. 1 kg బిర్యానీకి చిన్న ఒక 4 టమాటా కట్ చేసుకున్నా. కొత్తిమీర, పుదీనా ఇది అవసరం లేదులేండి. ఇది పెద్ద అయితే ఒక 3 ఉల్లిగడ్డ కట్ చేసుకోండి. 1 kg బిర్యానీ కదా, కొంచెం చిన్న సైజు కాబట్టి 4 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా. ఈ పెద్ద సైజు, ఈ సైజే ఉండాలి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇవే నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదే ప్రాసెస్. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. కొంచెం లైట్గా ఫ్రై చేసి తీసుకుందాం. ఫ్రై చేసి తీసుకున్నాక అదే నూనెలో మళ్ళీ ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం నూనె వేడైన తర్వాత లైట్గా, మొత్తం ఉడికేంత వరకు కాదు, కొంచెం లైట్గా ఫ్రై తీసుకొని దాని తర్వాత అదే నూనెలో మళ్ళీ ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకొని ఎసరు పోసుకోవాలి. ఎసరికి కూడా చల్ల నీళ్ళు పోసుకోవద్దండి. నేను వేడి నీళ్ళు పెట్టుకున్నా ఎసరికి, వేలు పెట్టుకోవాలి. అప్పుడే మనకు అన్నం తొందరగా ఉడుకుతుంది అన్నమాట. డిఫరెంట్గా చెన్నై బిర్యానీ మీరు ట్రై చేసి చూడండి. ఆయిల్ వేడైంది. మన దమ్ బిర్యానీ కంటే చెన్నై బిర్యానీ చేయడం చాలా ఈజీ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. దానికి దమ్ బిర్యానీ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. ఇంకోటి అంటే ఫస్ట్ పీస్ తెల్ల ఉండదని నేను ఉప్పు, కారం, అల్లపాయ కలుపుకున్నాను కదండి. అది కలుపుకుండా డైరెక్ట్ మనం ఉల్లిగడ్డ ఇవన్నీ మనం ఫ్రై చేసేటప్పుడు అప్పుడు కూడా చికెన్ కారం అంతా కలుపుకుండా పచ్చి చికెన్ వేసి కూడా కలిపి ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేను అట్లా పీస్ తెల్ల కనిపిద్దని అట్లా చేస్తాను. మీకు ఇష్టం, అట్లనే చేసుకోవచ్చు, ఇట్లనే చేసుకోవచ్చు, మీ ఇష్టం. అంటే ఓపెన్ బట్టి. అంటే ఇప్పుడు ఫ్రై అయింది, మనం తీసి పక్కన పెట్టుకుందాం. లైట్గా ఉడికిపోయింది, ఫుల్ సాఫ్ట్ ఏం కాలేదు. లైట్ ఎట్లయినా మళ్ళీ బిర్యానీ ఎందుకంటే మళ్ళీ ఎట్లయినా మనం బియ్యం వేసినాక బిర్యానీలో ఉడుకుతుంది కదా పీసులు, అప్పుడు ఇంకా సాఫ్ట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు హాఫ్ బాయిల్ లాగా చేసుకోవాలి అంతే. ఉడికిపోయింది. ఇప్పుడు ఇదే అయినా మనం ఉల్లిగడ్డ వేసుకోవాలి. 1 kg ఉల్లిగడ్డకి 1 kg బిర్యానీకి ఉల్లిగడ్డ కొంచెం పెట్టుకొని, ఎక్కువ ఏం కదండి, బిర్యానీకి ఉల్లిగడ్డ చాలా ముఖ్యం. ఉల్లిగడ్డ ఉంటేనే బిర్యానీ టేస్ట్ ఇస్తుంది. ఉల్లిగడ్డ కొంచెం లైట్గా బ్రౌన్ కానీ ఆనియన్ ఫ్రై అయిపోయింది. గ్రీన్ చిల్లీ వేసుకుందాం, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, తర్వాత ఏంటంటే టమాటాలు. మనకి హైదరాబాద్ బిర్యానీ టమాటా ఏం కదా, చెన్నై బిర్యానీ టమాటాలు వేస్తారు. మీకు తెలుసు, చాలామంది చెన్నై బిర్యానీ చేసి ఉంటారు. నేను చేసే బిర్యానీ ఎట్లుంటుంది చూడండి. అంటే ఒక్కొక్కరు ఒక స్టైల్ వేస్తారు కదా, ఇది నా స్టైల్లా. ఇంకా పసుపు, ధనియాల పౌడర్, అన్నీ కొంచెం మక్కని, ఉల్లిగడ్డ టమాటా అవన్నీ వేసినాం కదా, అవన్నీ కొంచెం మెత్తగా కావాలి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసిన. ఎందుకు ఫస్ట్ అల్లం వెల్లిపాయ వేయాలి అంటే
ఫస్ట్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ టమాటా అంతా కొంచెం సాఫ్ట్ కావాలని వదిలేసినాం కదా, ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాడిపోయినట్టు అవుతుంది, మనకు అల్లం వెల్లుల్లిపాయ ఫ్లేవర్ రాదు. అందుకని అవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ. అల్లం వెల్లుల్లిపాయ స్మెల్ కొంచెం పోవాలి. గరం మసాలా సేమ్ మనం ఇంతకుముందు దాల్చిన చెక్క ఇంకా అవన్నీ లవంగా ఇలాచి అవన్నీ వేసినాం కదా, అదే ఇది పౌడర్, గరం మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను, అదే సేమ్. కొంచెం అంతా మంచిగా కుక్ అయిపోయింది చూడండి, టమాటా అంతా. ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నాం. ఇది కారం మనకు కావాల్సినంత. మీ కారం కొంచెం కారం ఎక్కువ పవర్ ఎక్కువ ఉంది అంటే తక్కువ వేసుకోండి చూసి, నాకు తగినంత. ఇది వచ్చి చాలా పవర్ అండి, చాలా కారం. శక్తి బ్రాండ్ అనమాట, చెన్నై నుంచి తెచ్చిన కారం ఇది. శక్తి బ్రాండ్ చాలా పవర్ ఉంటుంది కారం. కొంచెం వేస్తేనే చాలా మండుతుంది, అందుకని కొంచెం తక్కువ వేసుకుంటున్నా. మీ కారం బ్రాండ్ని బట్టి మీరు వేసుకోండి. అంటే ఒక్కొక్క బ్రాండు దాన్ని బట్టి పవర్ కొన్ని, ఒక కారం తక్కువ ఉంటుంది, ఒక కారం ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్తున్నాను. ఉప్పు వచ్చి మళ్ళీ మనం వేసిన పోసినాక మళ్ళీ వేసుకుంటాం కదా, అందుకని ఇప్పుడు లైటే కొంచెం వేసినా, మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చి లెమన్ రసం, పెరిగేస్తున్నాం. కొంచెం, ఎందుకంటే ఫస్ట్ లెమన్ వేసినాం కదా, లెమన్ ఇది కలిపి ఇంకా రెండు కలిసి చాలా పుల్లగా అవుతుంది అన్నం. అప్పుడు బిర్యానీ అది పులిహోర అన్నం అవుతుంది, అందుకని కొంచెం వేసుకోవాలి. గైస్ మీరు తప్పకుండా ట్రై చేయండి చెన్నై బిర్యానీ. మరి ఎసరు పోసుకుందాం. ఇప్పుడు మనం ఎసరు పోసేస్తున్నాం. 1 kgకి దానికి డబుల్స్గా మనం పోసేస్తున్నాం సరే. ఇది మసిన తర్వాత మనం బియ్యం వేసుకోవాలి. బియ్యం వేయకముందు ఒక 2-3 minutes ముందే బియ్యం కడుక్కోవాలండి. ఉందా లేదని ఎసర్లోనే కరెక్ట్ చెక్ చేసుకోవాలండి. బియ్యం వేసినాక మళ్ళీ ఏం చేయడానికి రాదు. తప్ప ఉంది. నోటికి బిర్యానీలో ఎప్పుడైనా ఉప్పు కారం సుర్రుమ తగలాలండి, అప్పుడే బిర్యానీ టేస్ట్ అవుతుంది. వెజిటేబుల్స్ కర్రీలా మనం ఉప్పు కారం ఎక్కువ అన్ని మసాలాలు ఎక్కువ వేసామనుకో అసలు అది నోట్లో పెట్టుకోలేము కాదు, కుప్పలో పడేయవలసిందే. కానీ బిర్యానీలో బిర్యానీలో కానీ ఇంకా నాన్ వెజ్ కర్రీస్లో చికెన్ మటన్లో కానీ కారం ఉప్పు ఎక్కువ ఉంటేనే తినాలనిపిస్తుంది. అట్లనే సేమ్ నాన్ వెజ్ వెజిటేబుల్స్ తినలేము మళ్ళీ. వీటికి ఎప్పుడు కానీ ఉప్పు కారం మాత్రం ఫస్ట్ తగలాలి. దీంట్లో అన్ని మసాలాలు ఎక్కువనే వేసుకోవాలండి బిర్యానీలో. మళ్ళీ ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాం. మళ్ళీ కొంచెం వేస్తుంది, ఎందుకంటే ఉప్పు కడిగిన సుర్రు మనం తగలాలన్నా కదా బిర్యానీలో. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇట్లా నాకాల్సిన అవసరం లేదు, కరెక్ట్ ఉంటుంది. నాకుతుందని మీరు తప్పుగా అనుకోకండి. ఆటోమేటిక్గా మనం వంట చేసేటప్పుడు అదే అలవాటు కదా, అందరూ అదే చేస్తారు. బియ్యం వేసుకొని ఇంకా అంతే, మూత పెట్టి దమ్మి తీసేస్తే చెన్నై బిర్యానీ అంతే అయినట్టే. మన హైదరాబాద్ బిర్యానీ ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి ఇదే అలవాటు చేసుకున్నాం మీరు కూడా. చూడండి, ఇప్పుడు మనం ఉప్పు వేసుకున్నాం, బియ్యం వేసేసినాం కదా, కొంచెంసేపు మూత పెట్టేద్దాం, అయినాక చూద్దాం. ఓకేనా? బిర్యానీ అయ్యే వరకు మనం పెరుగుకి సన్నగా ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం, చాలా సన్నగా కట్ చేసుకోవాలి.
పెద్ద పెద్దగా ఉంటే పిల్లలు తింటే తీసి పెడతారు. అందుకని చాలా చిన్న కట్ చేసుకోవాలి. వాళ్ళకే తెలియదు, నోట్ నమలు తిరిగిపోయేటట్టు కరిగిపోయేటట్టు ఉండాలి. అంటే ఉల్లిగడ్డ ఎక్కడ కరిగిపోతుంది, మనం నమలితేనే కరుగుతుంది. పెరుగు, సన్న ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా కలుపుతాం. బాగుంటుంది, చాలా బాగుంటుంది. బిర్యానీ అయిన తర్వాత పైన కొంచెం నెయ్యి కూడా పోసుకోవచ్చు అండి. కాకపోతే నేను పోసుకుంటే మనకి ఇంకా కొంచెం రుచి ఎక్కువిస్తుంది. మీరు కావాలంటే పోసుకోండి. చూడండి, బిర్యానీ ఓపెన్ చేసి మనం మెసేజ్ వేసుకుని బియ్యం వేసుకుని మూత పెట్టుకున్నాం కదా, ఇట్లా అయిపోయింది. ఇప్పుడు కిందిది పైకి కింద వేసుకుందాం ఒకసారి. గైస్, బిర్యానీ రెడీ. చూద్దామా, టేస్ట్ చూద్దాం. అంటే చెన్నై బిర్యానీ నాకు తెలుసు, చాలా రోజులు అయింది చేసి. రోజులు అంటే రోజులు కాదు, నెలలు అయింది. 4వ తరగతి ఇప్పుడే చేస్తున్నాను నేను. ఇప్పుడు చూద్దాం. బిర్యానీకి సైడ్ డిష్ తెలుసు కదా, ఇది లేనిది మనకు ముద్ద దిగదు. ఒకటి పెరుగు వచ్చి నేను ఇట్లా రెడీ చేసుకున్నా. చిన్న చిన్న ఉల్లిగడ్డ కట్ చేసి కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. బాగుంటుంది. తిని చూద్దాం ఎట్లా ఉందని. ఈ చెన్నై బిర్యానీ మా అత్తమ్మ చాలా టేస్ట్ చేస్తుంది. ఆమెను చూసి నేను నేర్చుకున్నా, కానీ మా అత్తమ్మలాగా రాదనుకోండి, అంత టేస్ట్ రాదు. మనకి ఏదో దాంట్లో కొంచెం లైట్లో మనకి కలుపుకొని నిజంగా అంటే నేను చేసినందుకని కాదు, దీనికి ఇంకా సైడ్ డిష్ ఉల్లిగడ్డ, ఈ పెరుగు కాకుండా మ్యాంగో పిక్కులు పెట్టుకొని తింటే ఇంకా చాలా టేస్ట్ చెన్నై బిర్యానీ. నిజంగా ఇంకా మీరు ట్రై చేసి చూడండి. ఇంకా ఈ వీడియోస్లో ఓన్లీ కుకింగ్ వీడియోస్ కూడా కాదండి, వీడియోస్ మాత్రం కాదండి, ఇంకా నేను ట్రావెల్స్ వీడియోస్ కూడా పెడతాను. బయట పోయి చూపిస్తాను మీకు. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.